నిర్గమకాండము 7వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఈ సందర్భంలో చదువుకుని ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో మనం ముందు కొనసాగుతామండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవుడిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవ, అందరమునైనా ఇవన్న ప్రభునైనా ఎంతవరకు కొడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించారు. పాటలు ఎందుకు తోడుకున్నారు, నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు కనుకనైనా ఆ సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక ప్రభా, వారి సాక్ష్యాలకు తగినటువంటి ఫలితాన్ని, వారి సాక్ష్యాలకు వారికి కావాల్సినటువంటి మేలులను ఆశీర్వాదాలను వారికి దయచేయండి. సదపని లేఖన భాగాన్ని కూడా ప్రభా విరిచి వడ్డించండి. అల్పుని అబ్బాయికి ఉన్నైనా నీ సన్నిధానంలో ఈ సమయం ముందు నిలబడి ఉన్నానైనా మీ ఆత్మచేత నన్ను ఎత్తుపట్టుకోండి. అరికలు మొదలుకొని నడునెత్తి వరకు కూడా ప్రభు సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి. కూడి వచ్చిన నీ ప్రియ బిడ్డలమైన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల ప్రభు వినగల చెవులకు రంపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నీ పరిశుద్ధ లేఖనంలో ఇచ్చిన ప్రభు 7వ అధ్యాయము 8వ అధ్యాయం మేము ధ్యానం చేసుకుంటుండగా నీ బిడ్డలను మాతో మాట్లాడమని ఈ సమయాన్ని స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామను ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమము అంటే దేవుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించేటటువంటి సందర్భం అంతా కూడా ఈ నిర్గమకాండంలో మనకు దేవుడు పరిచయం చేస్తున్నాడు. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడాడు. పొద ద్వారాగా దేవుడు మోషేతో మాట్లాడి మోషే నాయకుడిగా ఏర్పాటు చేసి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించమని ఫరో దగ్గరికి మోషేను దేవుడు పంపించాడు. అంతకుముందు 3 సార్లు పంపించాడు. మోషే 3 సార్లు ఐగుప్తులోనికి వెళ్ళాడు, ఫరో దగ్గరికి వెళ్ళాడు, ఫరోతో మాట్లాడాడు. ఫరో మోషే మాట ఏమాత్రమో ఖాతరు చేయలేదు, లెక్క చేయలేదు. అయితే ఫరో మోషే మాట వినలేదు, పక్కన పెడితే ఇశ్రాయేలు జనాంగం అనేటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు కూడా మోషే మాటను నమ్మలేదు, వినలేదు అనేటువంటి విషయాన్ని 6వ అధ్యాయం ఆఖరి వచనాల్లో మనం చదువుకున్నాం. అప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ప్రభువా, నా ప్రజలు, నీ ప్రజల ఇశ్రాయేలు జనాంగమే నా మాట వినడం లేదు, మరి ఫరో ఎలాగుంటాడు అని మోషే దేవుని కింద ప్రార్థన చేస్తే లేదు మరలా నిన్ను నేను ఫరో దగ్గరికి పంపిస్తున్నాను చెప్తూ 7వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఏంటంటే, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. మోషేను ఫరోకు దేవుడిగా దేవుడే నిర్ణయించి ఏర్పాటు చేసి ఫరో దగ్గరికి పంపిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఫరోకి మోషేను దేవుడిగా ఏర్పాటు చేసి అహరోనును మోషేకు ప్రవక్తగా ఉండునట్లుగా దేవుడు అహరోను జత చేసి ఫరో దగ్గరికి పంపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 2వ వచనం చూస్తే ఫరో దగ్గరికి మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళిన తర్వాత ఫరోతో మోషే చెప్తున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నువ్వు పలకవలెనని దేవుడు చెప్పినప్పుడు ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలును పోనీయవలనని నీ అన్నయ్యన అహరోను అతనితో చెప్పాలని దేవుడు చెప్పినప్పుడు మోషే మరలా ఫరో దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. 3వ వచనం చూడండి. అయితే నేను ఫరో ఉదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా ఛానళ్లను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పించేదను. ఫరో పంపడు. ఫరో హృదయం కఠినమవుతుంది. ఎందుకు కఠినం అవుతుందంటే నా ప్రణాళిక నెరవేరాలి కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రణాళిక నెరవేరాలి. దేవుడు తను దేవుడై ఉన్నాడన్న సత్యాన్ని రాజైనట్టు ఫరోకు కనపరచాలి. ఒకవేళ పంపించమన్నప్పుడు ఫరో పంపించేసిన మరలా వారిని వెనుకకు తీసుకుని వచ్చేస్తాడు. దేవుని మహిమ తెలియకపోతే, దేవుని ప్రభావం తెలియకపోతే ఫరో ఇశ్రాయేలు జనాంగాన్ని విడిచిపెట్టడు కనుక దేవుడికి మాట చెప్తున్నాడు, నేను నా చెయ్యి చాపి
ఐగుప్తు మీద గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలు నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి వెలుపలికి రప్పిస్తాను. నేను ఐగుప్తు మీద నా చేయి చాపి ఇశ్రాయేలు వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు. నేను దేవుడిని తెలుసుకోవాలంటే వారి మధ్య ఏదో గొప్ప కార్యాలు నేను చేయాలి. ఆ గొప్ప కార్యాలు చేసి వారిని ఇశ్రాయేలు జనాంగాన్ని రాజే బయటకు పొమ్మనేలాగా నేను చేస్తానని ఏం చెప్తున్నాడు దేవుడు? మోషేతోనూ ఆరోనుతోనూ చెప్పి వారిని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ పంపించేసరికి మోషేకి 80 సంవత్సరాలు, అహరోనుకి 83 సంవత్సరాల వయసు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే 8వ వచనం చూస్తే మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరోతో మాట్లాడుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 8వ వచనం చూద్దామండి. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా నేను ఫరో మీ శక్తి చూపుటకు ఒక మహత్కార్యము కనపరచులని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూసి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దానిని పడవేయమనము. పడవేయమంటే అప్పుడు అది సర్పమగుతుంది అని చెప్పి దేవుడు మోషేతోనూ అహరోనుతోనూ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 10వ వచనం చదవండి ఈసారి ఈ సందర్భంలో. కాబట్టి మోషే అహరోనులు ఫరో వద్దకు వెళ్ళి దేవుడు ఏదైతే మోషేకి అహరోనుతో చెప్పారో చెప్పినట్టుగా వారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఫరో ఎదుటను అతడి సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమయ్యను. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం. మొట్టమొదటి సూచక్రియ. ఇది సూచక్రియ. ఒకవేళ సూచన చూపించు, సూచక్రియ చూపించు. నువ్వు దేవుని ద్వారా వచ్చావు కదా, దేవుడు నీతో ఉన్నాడని చెప్తున్నా కదా, నాకేదైనా సూచన చూపించు అని ఒకవేళ ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో మిమ్మల్ని అడిగితే మీరు సూచక్రియ చేయాలి. ఏ సూచక్రియ చేయాలి? అహరోను నీ చేతిలో ఉన్న కర్రను కింద పడవేస్తే ఆ కర్ర ఏమవుతుంది? పాముగా మారుతుందని చెప్పి మోషేకును అహరోనుకును చెప్పి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాన్ని పడవేయమని చెప్పినప్పుడు ఆ పడవేసినప్పుడు అది సర్పమవుతుంది. కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎదుటకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించుట చేసిరి. అహరోను ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పడవేయగాని అది సర్పము ఆయన. రాజుగారు సింహాసనం మీద కూర్చున్నాడు. రాజుగారు ఇరుపక్కల కూడా సేవకులు కూర్చున్నారు. వారి దగ్గరికి మోషే వెళ్ళాడు, మోషే అహరోనులు వెళ్ళారు. దేవుడు ఏదైతే చెప్పారో ఫరో నా ప్రజలను పోనిమ్మని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ పోనివ్వకపోతే దేవుడు తన సూచక్రియని ముందు చూపిస్తున్నానని చెప్పి మోషే చేతిలో ఉండే కర్రను ఎక్కడ కింద పడేయగానే ఆ కర్ర ఏమైందంటండి? పాముగా మారిపోయిందంట. రాజు చూస్తుండగా, జనమందరూ చూస్తుండగా మోషే చేతిలో కర్రను కింద పడేయగానది పాము అయిపోయింది. పాము అయిపోయినప్పుడు రాజుగారు ఏమంటాడు చెప్పండి? రాజుగారు ఏమనుకుంటాడు? మోషే చేతిలో కర్ర కింద పడవేసినప్పుడు పాము అయిపోయినప్పుడు రాజుగారు ఏమన్నాడంటే, ఆహా ఎంత విచిత్రము. అక్కడ అనేసరికి రాజుగారి దగ్గర ఉన్న మంత్రికులు సేవకులందరూ వచ్చేసరి వచ్చిన తర్వాత వారితో రాజు చెప్తున్నాడు, మీ చేతిలో ఉన్న కర్రలు కూడా కింద పడేసి మీరు పాములుగా చేయండి. మోషే చేశాడు, మీరు కూడా చేయండి అని చెప్పగల వాళ్ళు కూడా రాజుగారి దగ్గర ఉంటే మాంత్రికులు సేవకులు అందరూ ఉంటారు కదా, వారు కూడా ఏం చేశారు? వారి దగ్గర ఉన్నటువంటి కర్రలను వారు కూడా కింద పడవేశారు. పడవేసేసరికి వారి కర్రలు కూడా పాములైపోయినాయి. మోషే కర్ర కింద పడవేసిన పాము ఎలాగైతే అయిందో వారు కూడా కింద పడేస్తే అవి పాములుగా మారిపోయినాయి. ప్రియమైన బిడ్డలారా, అవి ఎప్పుడైతే పాములుగా మారిపోయినాయో మోషే అనుకుంటున్నాడా, ఏమి విచిత్రము, ఏమి విపరీతము, నా కర్రే పాము అయింది, వారి కర్రలు కూడా పాములు అయిపోయి ఇప్పుడు నేనేం చేతును అని మోషే తల మీద చెయ్యెత్తుకుని చేయబెట్టుకుని బాధపడుతుంటే ఇంతలో మోషే పాము ఏం చేసిందంటే అండి, వారు కింద పడేసిన కర్రలన్నీ కూడా పాములు అయిపోయినాయి కదా, మోషే పాము ఆ పాములన్నీ కూడా వితిన్ సెకండ్లో మింగేసినాయి అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే దేవుడు మోషేకు చెప్పినటువంటి ఈ యొక్క అద్భుత కార్యం వేరు, మంత్రగాళ్ళు చేసినటువంటి అద్భుత కార్యాలు వేరు. ఎప్పుడైతే మోషే పాము మంత్రగాళ్ళు యొక్క కర్రలో పాములైనవి కదా, ఆ పాములన్నీ తినేసినాయో వారందరూ అనుకుంటున్నారు, అయ్యో
ఇప్పుడు మనం ఏమి చేద్దాము? ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటే, మోషే చేతిలో ఉన్న కర్ర దేవుడు చూపించిన ఆజ్ఞలు పాటిస్తుంది. కానీ మంత్రగాడు వేసిన కర్రలు కాదు అవి. ఏంటండి అవి? వారి చేతిలో మంత్రదండాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే కర్ర పామైంది, వారి మంత్రాల దండలు కూడా పాములైతే ఈ మోషే పాము ఏం చేసిందండి? ఈ మంత్రగాళ్ళు వేసినట్టు మంత్రదండాలన్నింటిని కూడా ఈ పాము మింగేసింది. మింగేసిన తర్వాత వారు ఏమి చేద్దాం, ఇంత విచిత్రం ఏంటి? ఇప్పుడు మన మంత్రదండాలన్నీ కూడా పాము, మోషే పాము మింగేసింది. అలాగే మంత్రదండాలు లేవు. మోషేకు కర్ర లేకపోయినా పర్లేదు, కానీ దేవా నన్ను కరుణించు, కాపాడు, నన్ను నడిపించంటే మోషే కర్రతో అంత ప్రమేయం లేదు. కానీ మోషే కర్ర మోషేకి అంత ప్రాముఖ్యంగా మ్యాటరేం కాదు. మోషే కర్ర మోషేకి మ్యాటర్ కాదు. కానీ ఈ మాంత్రికులకు, ఈ మంత్రజ్ఞులకు వారి కర్రే వారికి, వారి దండము, వారి మంత్రదండమే వారికి ప్రాముఖ్యము. ఆ మంత్రదండం వారు సంపాదించుకోవడానికి వాళ్ళు ఏం చేయాలి తెలుసండి? అడుగులో కూర్చుని ముగ్గేసుకొని ఆ మంత్రాలు చేపించుకొని కోను కోసి ఎముకలు పెట్టి నిమ్మకాయ పెట్టి ఎండుమిరగాయలు పెట్టి పూజలు చేసి ఎన్నో సంవత్సరాల వరకు తపస్సులు చేసి సంపాదించుకున్నటువంటి మంత్రదండం అది. ఆ మంత్రదండం లేకపోతే వాళ్ళు ఏమి కూడా వారు చేయలేరు. ప్రియని పట్లారా, మంత్రదండం లేకపోతే మంత్రికులు ఏమి చేయలేరు. మంత్రదండమే వారికి ప్రాముఖ్యము కనుక ఆ మంత్రదండం కింద పడేస్తే పాములు అయిపోతే వెంటనే మోషే కర్ర పాము అయింది కదా, పాము ఈ మంత్రదండాలన్నీ కూడా మింగేసింది. రాజుగారు చూస్తూ చూస్తూ నిశ్చేష్టులు అయిపోయాడు. ప్రియతినబడ్డారా, గమనించండి, దేవుడు మోషే చేతులు ఉన్న కర్రతో అద్భుత కార్యాన్ని అక్కడ జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారందరూ చూస్తున్నారు కానీ వారు ఏం చేయలేకపోతున్నారు. ఇంకొక మహిమ చేయాలన్నా, ఇంకొక మంత్రాన్ని మంత్రించాలన్నా వారి చేతిలో మంత్రదండం లేకపోతే వారు ఎందుకు కూడా పనికిరారు. అందుకే మాంత్రికుని చేతిలో మంత్రదండం ఉంటుంది. ఆ మంత్రదండానికి ఒక తలకాయ ఉంటుంది. ఏంటా తలకాయ? చచ్చిపోయిన మనిషి యొక్క పుర్రె బొమ్మ ఉన్నటువంటి ఒక బొమ్మను మంత్రిగాడు అని చెప్పడానికి వాడి కర్రకి ఒక బొమ్మను పెడతా ఉంటారు. సీరియల్లో చూసిన, సినిమాలో చూసిన, పాత సినిమాలు చూస్తేనే ప్రియదినబడ్డారా, మాంత్రికుడి చేతిలో కర్ర ఉంటుంది. ఆ కర్ర పైన చిన్న తలకాయ పుర్రెలాగా ఉంటుంది. వాడు మంత్రాలు చదివి సంపాదించుకున్నది. కానీ ఇక్కడ మోషే కర్ర మాత్రం దేవుడు మోషేకు అద్భుతాలు చేయడానికి ఇచ్చినటువంటి కర్రగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 12వ వచనం చూసినట్టు, వారిలో ప్రతి వాడు తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమైన కానీ అహరోను కర్ర వారి కర్రలను మింగివేసెను. కర్ర కదా అది, మంత్రదండాలు మింగేసింది. మోషే కర్ర మాంత్రికుల యొక్క మంత్రదండాలన్నీ కూడా మింగేసింది. వారిని ఒట్టి చేతులతో ఆ మోషే కర్ర నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిది సూచక్రియని, అద్భుతం కాదు ప్రియదిన పట్లారా, అద్భుతాలు దేవుడు చేసేవాడు, సూచక్రియలు చూపించేవాడు మన దేవుడు ప్రియదిన పట్లారా. కనుక మోషే కర్ర ఎప్పుడైతే వారి మంత్రదండాలు మింగేసిందో వారు నిశ్చేష్టులు అయిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి 16వ వచనం చూడండి. అతను చూసి అరణ్యమందమములు చేయించుటకే నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడని యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇది వరకు వినకపోతివి కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుంటావా చెప్పుచున్నాడని చెప్పి, ఇదిగో నా చేతిలో ఉన్న కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడునని దేవుడు తెలియజేస్తున్నాడు. మోషే చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇది వరకు చెప్పను వినలేదు, ఇప్పుడు దేవుడు చేసే అద్భుతాలు నువ్వు చూస్తావు. ఏంటది? ఇదిగో ఏటి నీటిని కొడతాను. ఏటి నీటిని కొట్టినప్పుడు ఏటిలో నీళ్ళన్నీ కూడా రక్తముగా మారిపోతాయని మోషే చెప్తున్నాడు. ఎవరికి? ఫరో రాజుతో చెప్తున్నాడు. ఫరో రాజుకి ఎన్ని చెప్పినా కానీ వాడు వినడం.
ఎందుకు వెండంటే దేవుడు చెప్పాడు, ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను, అద్భుత కార్యాలు జరిగితేనే కానీ ఫరో మిమ్మలను పోనివ్వడు కనుక ఈ అద్భుతాలన్నీ కూడా నేను నీతో పాటు చేపిస్తానని మోషేకు దేవుడు చెప్పినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి 7వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకెళ్ళినప్పుడు అక్కడ మోషే చేసినటువంటి అద్భుతాన్ని ఇక్కడ మనం చూద్దాం. 18వ వచనం చూడండి, 17వ వచనం మనం చూస్తే, కాగా ఆజ్ఞ ఏదనగా యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందామని చెప్పి, ఇదిగో నా చేతిలో నీ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తంగా మార్చబడును, ఏటిలోని చేపలు చచ్చిపోవును, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్ళు తాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమని దేవుడు చెప్పి మోషేను పంపించినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే మోషే అహరోనులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంభవాన్ని మనం చూస్తే ఐగుప్తు ఫరో దగ్గరికి మరలా వెళ్ళారు. వెళ్ళడమే మోషే వెళ్ళడం, దేవుడు చెప్పడం మోషే వెళ్ళడం, దేవుడు చెప్పడం మోషే వెళ్ళడం. మరొకసారి మోషే ఫరో రాజు దగ్గరికి వెళ్ళాడు. అసలైనటువంటి అద్భుత కార్యాలు ఇక్కడి నుంచి దేవుడు స్టార్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అద్భుత కార్యం 10 అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. మొట్టమొదటి అద్భుత కార్యం ఏమిటో తెలుసండి, ఏటి నీరు రక్తముగా మార్చబడడం. యేసుక్రీస్తు ప్రభువారు కానాన విందులో నీటిని రక్తముగా ఆయన మార్చాడు. కానీ ఇక్కడ దేవుడు, తండ్రి అనే దేవుడు ఏటి నీళ్లను రక్తముగా మార్చడానికి ఆయన ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. 19వ వచనం చూస్తే, మరి యెహోవా మోషేతో ఇట్లా, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను తమ మాను పాత్రలోను రాతి పాత్రలోను రక్తముందని అతనితో చెప్పమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్తం ఎంత ఉంటుందని మన జీవితంలో మనకి మన శరీరంలో ఉన్న రక్తము 6 లీటర్లు ఉంటుంది. దేశమంతా రక్తమైపోతే, ఐగుప్తు దేశమంతా రక్తమైపోతే ఆ రక్తాన్ని చూసి వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారంట. ప్రియమైన బిడ్డలారా, మోషే వెళ్ళాడు, తన కర్రను చాపాడు. ఏటిని మోషే కర్రతో కొట్టినప్పుడు ఏరు అంటే నైలు నది అంతా కూడా రక్తముగా మారిపోయిందంట. ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే కర్రను కింద పడితే పాము అయిన తర్వాత వారు కూడా కర్రలు కింద పడేస్తారు. కింద పడితే అవి కూడా పాములు అయిపోయినప్పుడు మోసే కర్ర ఆ పాములన్నీ కూడా మింగేసింది. ఇప్పుడు మోసే కర్ర చేత నైలు నదిని కొట్టినప్పుడు ఆ నైలు నది అంతా ఏరులన్నీ కూడా రక్తముగా మారిపోయినట్ట. ఎక్కడెక్కడ రక్తం అయిపోయిందంట? ఆ రోజుల్లో పూర్వకాలంలో ఐగుప్తుల్లో నీళ్లు నిల్వ చేసుకోవడానికి, ఇప్పుడంటే మనకి టబ్బులు ఉన్నాయి, ప్లాస్టిక్ బకెట్లు ఉన్నాయి, అల్యూమినియం బకెట్లు ఉన్నాయి, అల్యూమినియం టబ్బులు ఉన్నాయి, లేకపోతే కుండీలు కొట్టుకుని వాటర్ ట్యాంకులు పెట్టుకుని నీటిని నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఆ రోజుల్లో నీటి నిల్వ చేసుకునేవారు వాళ్ళు రాతితో తవ్వినటువంటి కుండీలు ఉండేవారికి, కర్రలతో తయారు చేసుకున్నటువంటి బకెట్లు నీళ్ళ నిల్వ చేసుకుంటే తొట్లు వారికి ఉండేవన్నమాట. అందుకే బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు ఆయన, చూడండి, నీ చెయ్యి చాపము అవి రక్తమగును, ఐగుప్తు దేశమంతటను మ్రాను పాత్రలు అంటే కర్రతో చేసిన పాత్రలోను, రాతితో తొలిపించుకున్నటువంటి పాత్రలో రక్తము ఉండునని అతనితో చెప్పమనను. యెహోవా ఆజ్ఞాపించినట్టు వారు చేశారు. ప్రియమైన బిడ్డలారా, చేసిన తర్వాత దేశమంతా ఊరంతా రక్తం అయిపోయింది. కర్ర పాత్రలో రక్తం ఉంది, మట్టి పాత్రలో రక్తం ఉంది, చిన్న చిన్న కుంటల్లో రక్తం ఉంది, గోతుల్లో రక్తం ఉంది, బావుల్లోను చెరువులోను రక్తం ఉంది. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నీరంతా కూడా రక్తముగా మారిపోయింది. మనం తాగాలంటే నీరే తాగుతాం, రక్తం తాగలేము. రక్తం చూసిన వెంటనే వారందరికి కూడా భయం వేసింది, కంగారు పుట్టింది. దేవుని యొక్క మహత్యం అనేది వారు తెలుసుకున్నారు. కానీ వారి హృదయాలు కఠినంగా ఉన్నాయి. 22వ వచనం చూడండి అక్కడ. అప్పుడు రాజుగారు, ఎవరు అక్కడ అనగానే మళ్ళా వాళ్ళు వచ్చేసారు. ఎవరు? మాంత్రికులు. ముందున్న వాళ్ళు వెళ్ళిపోయారు. మంతదండాలు పాము మింగేసింది కదా, మరలా వెళ్ళి సంపాదించి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత 22వ వచనం చూడండి అక్కడ. ఐగుప్తు శకునగొండ్రులు వచ్చారు. ఇప్పుడు మంత్రజ్ఞులు పోయారు, శకునాలు చూసేవాళ్ళు వచ్చారు. వారు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము
కఠినమైన వారు కూడా వచ్చారు, వారు కూడా రక్తంగా మార్చారు. కానీ ఇక్కడ చేయవలసిందేంటి? రక్తముగా మారినటువంటి నీళ్లను మంచినీటిగా మార్చవలసినటువంటి పని వారిది. ఎవరు? మంత్రజ్ఞులది, మాంత్రికులది, శకునగాండ్రది. దేవుడు ఈ నైలు నది నీళ్ళతో పాటు ప్రతి గుంటలోను, ప్రతి చెరువులోను, ప్రతి టాపలోను, చెక్కతో చేయబడిన తొట్టల్లోను, రాతితో చేయబడిన తొట్టల్లోను అన్ని నీరు కూడా రక్తం అయిపోతుంది. దేవుడు చెప్పాడు, అటు రీతిగా రక్తము అయిపోయింది. మాంత్రికులు చేయవలసిన పని ఏంటి? రక్తం అయిపోయినటువంటి ఈ పాత్రలో నుంచి మంచి నీరు పుట్టునుగా, కానీ మంచి నీరు చేయాలి వాళ్ళు. కానీ వారి జీవితంలో మంచి నీరు చేసేటటువంటి శక్తి వారికి లేదు. ప్రియమైన బిడ్డలారా, కారణం ఏంటంటే ఇది దేవుని మహాత్యం కానీ, దేవుని మహాత్యమే కానీ, దేవుని శక్తి కానీ మనుషుల శక్తి కాదు. మోషే చేసినది. కానీ మాంత్రికులు చేసింది వారు సంపాదించుకున్న మంత్రాల వల్ల సంపాదించుకున్నటువంటి వారి శక్తి కనుక వారు ఎంతవరకు అంతవరకే. రక్తాన్ని మరలా మంచినీళ్ళగా వారు మార్చలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూస్తారు, మొదటి రోజు చూసారు రక్తం అలాగే ఉండిపోయింది, రెండో రోజు చూసారు రక్తం అలాగే ఉండిపోయింది, మూడో రోజు చూసారు రక్తం అలాగే ఉండిపోయింది. కానీ ఆ రక్తాన్ని వారు మంచినీటిగా మాంత్రికులు కానీ, కల్దీలు కానీ, శకునగాండ్రు కానీ ఎవరూ చేయలేకపోయారు. ప్రియమైన బిడ్డలారా, 8వ అధ్యాయం మొదటి వచనం చూద్దామండి. 8వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీ పొరయోతుకు వెళ్ళి అతడితో నన్ను సేవించడానికి నా ప్రజలు పోనేమని మరలా చెప్పు. పోనీయనొలని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటిని కూడా కప్పల చేత బాధిస్తానని మరొక అద్భుతమైన విషయాన్ని మోషే చేత పంపించి ఫరో దగ్గరికి మోషేని పంపించి. అప్పటికి 7 రోజులు అయిపోయింది. తాగడానికి నీళ్ళు లేవు, కూర్చోడానికి తాగడానికి నీళ్ళు లేవు. ఎక్కడ చూసినా పిల్లలు తాగడానికి లేదు, పెద్దలు తాగడానికి లేదు, వంట చేసుకుంటే దారి లేదు. ఆ రక్తంతో వారు వంట చేసుకోలేరు కనుక, ఆ నీరంతా రక్తం అయిపోయింది కనుక వారు రక్తంతో ఏమి చేయలేని పరిస్థితుల్లోకి వచ్చేసారు. తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు మరలా ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో చెప్పు, నా ప్రజలను కనుక నువ్వు పంపించకపోతే ఇప్పుడు ఏమొస్తాయంటండి, నీ పొలిమేరలన్నీ కూడా కప్పలతో బాధిస్తానని చెప్తున్నాడు. 2వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, నేను నీ పొలిమేరలన్నీ కప్పల చేత బాధించేదను. ఆ కప్పలు ఎలాగ వస్తాయంటండి? ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును, అవి నీ ఇంటిలో, నీ పడక గదిలో, నీ మంచం మీద, నీ సేవకుల ఇళ్లలో, నీ జనుల మీదకి, నీ పొయ్యిలోనికి, పొలంలోనికి, నీ పొయ్యిలోనికి, నీ పిండి పిసికి తొట్టులోనికి ఎక్కువచ్చును అని దేవుడు తెలియజేస్తున్నాడని చెప్పాడు మోషే గారు వెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిది కర్ణమడైతే పామైంది, ఆ సూచక్రియ. మొదటి అద్భుతమైన కార్యం ఏంటంటే ఏటి నీరంతా కూడా రక్తంగా మారిపోవడం, ఐగుప్తులో నీరంతా రక్తంగా మారిపోవడం దేవుడు మార్చి చూపించాడు. రెండవది, నువ్వు పంపించకపోతే ఇంకొక అద్భుతం దేవుడు చేయాలనుకుంటున్నాడు. రెండవది ఏంటండి, ఆ కప్పలను, పొలిమేరలోంచి కప్పలను రప్పిస్తాడు దేవుడు. కప్పలు వస్తే నీవు జీవించలేవని కూడా చెప్పేశాడు. అలాగే చెప్పినట్టుగా ఫరో మాట వినలేదు. మాట వినపోయేసరికి దేవుడు చెప్పినట్టుగా మోషే ప్రార్థించగా కప్పలు రావడం మొదలుపెట్టింది. ఈ రోజున రోడ్డు మీద ఏదైనా కప్పను చూస్తే మనకు భయం. ఏమ్మా, కప్పను చూస్తే అన్నం కూడా తినలేం కొంతమంది. కప్పను చూస్తే కొంతమంది భయం, కొంతమందికి అసహ్యం. కప్ప నీటిలోనే ఉంటుంది కానీ బయటకు ఒకసారి ఎప్పుడైనా బయటకు వచ్చినా దాన్ని చూసి మనము అసహించుకుంటాం, చిరాగ్గా ఉంటుంది. కానీ మోషే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఐగుప్తు అంతా కూడా కప్పలమయం అయిపోయిందండి. కప్పలమయం. నువ్వు కూర్చున్నప్పుడు కూడా కప్పలు నీ దగ్గరే ఉండి, నుంచున్నప్పుడు కప్పలు ఉండి, అడుగు తీసి అడుగేయడానికి చూసినప్పుడు ఆ దేశం అంతా కూడా కప్పలతో నిండిపోయిందంట. ఎక్కడెక్కడ ఉన్నాయంటే కప్పలు విస్తారంగా కప్పలు పుట్టాయి. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇంట్లో కప్పలు ఉన్నాయి. పడక గదిలోకి వెళ్తే పడుకుందామని పడక గదిలో మంచం దగ్గరికి వెళ్తే మంచం నిండా కప్పలు ఉన్నాయి. తర్వాత సేవకుల ఇళ్లలో కప్పలు ఉన్నాయి, నీ జనుల మీద కప్పలు ఉన్నాయి, పొలంలో కప్పలు ఉన్నాయి. వంట చేసుకుందామని వంట గదిలోకి వెళ్తే వంట గది నిండా కప్పలే. పిండి పిసుకు తొట్టులో కప్పలు ఉన్నాయంట. అలాగే అక్కడ ఎక్కడ చూసిన కప్పలు, విపరీతమైన కప్పలు ఉన్నాయంట. మాట కాబట్టి మనకు అంత అర్థం అవడం లేదు. కానీ మీ ఇంటి నిండా కప్పలు వచ్చేసినాయి అనుకోండి, మీరేం చేస్తారు? తినడానికి దారి ఉండదు, కూర్చోవడం దారి ఉండదు, పడుకోవడం దారి ఉండదు. అడుగు తీసి అడుగేస్తే
ఎక్కడ చూసినా కప్పలే కాబట్టి విస్తారమైన కప్పలను మోషే ప్రార్థించగా దేవుడు పుట్టించాడు. కానీ శకునగాండ్రు కూడా వారి యొక్క మంత్రాల చేత వారు కూడా కప్పలు చేయగలిగారు, కానీ దేవుడు చేసిన కప్పలను వారు పారద్రోలలేకపోయారు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి 9వ వచనం చూడండి. అందుకు మోషే రాజు మరల వీళ్ళని పిలిపించి కప్పలన్నీ కూడా బయటకు పోనట్టుగా దేవునికి ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రార్థన చేయమని చెప్తే 8వ వచనం చూడండి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనండి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యము పోనిచ్చేదనని చెప్పాడు. అప్పుడు మోషే అంటాడు, కప్పలను తీసేయమంటే దేవుడు తీసేస్తాడు, అది పెద్ద విచిత్రమేం కాదు. కానీ ఒకవేళ కప్పలను తీసివేసిన తర్వాత నువ్వు పంపించనంటే మాత్రం బాగోదని మోషే మరి రాజుతో చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి 9వ వచనం అంటాడు, అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నువ్వు అతిశయపడవద్దు. ఈ కప్పల శాసం ఏటిలో ఉండునట్లు అవి నీ మీద ఎండ్ల నుండి ఉండకుండా చంపబడినట్లు నీ కొరకు సేవకుల కొరకును నీ ప్రజల కొరకు నేను వేడుకొనవలనని చెప్పుమని ఫరో అడుగుగా అతడు రేపే అనేను. నా ప్రజలను ఎప్పుడు పోనెత్తాడు, రేపే పోనెత్తాను కానీ మనలా పోనీయక విడిచిపెట్టినట్టుగా మనం 11వ వచనం చూడండి. అనగా కప్పలు నీ యొద్ద నుండి, ఎండ్ల నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును అని ఏటిలోనే ఉండును. కానీ మోషే అహరోను ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు ప్రార్థించగా యెహోవా మోషే మాట చెప్పున చేసాను. కనుక ఎండ్లలేనేమి, వెలుపులనేమి, పొలములనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూసి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినప్పుడు ఫరో హృదయము కఠినమైపోయింది. కప్పలను తీసివేసినప్పుడు కూడా ఫరో హృదయము కఠినమైపోయింది. ఇదంతా కూడా మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే ప్రియమైన బిడ్డలారా, ఏమైనా ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తుల నుంచి విడిపించాలంటే రాజు పంపించాలి. కనుక ఆ రాజును భయపెట్టడానికి దేవుడు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యాలైన సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక మొట్టమొదటిది ఏటి నీరు రక్తంగా మారడం, రెండవది ఆ దేశం అంతా కూడా కప్పలతో నిండడం, మూడవ సూచక్రియ కూడా దేవుడు చేయడానికి ఇక్కడ ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. 16వ వచనం చూడండి. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, 5 ఐగుప్తు దేశమందును పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. చూడండి, ఇది ఎన్నోది? మూడవది. అయినా రాజు హృదయం కఠినమైంది కనుక దేవుడు మరలా చెప్తున్నాడు, వెళ్ళు నీ కర్రతో ధూళిని కొడితే ఆ ధూళి పైకి లేచి ఏమవుతుంది అన్నాడండి? పేలుగా మారిపోతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది రక్తం, రెండవది కప్పలు, మూడవది పేలు. 8వ అధ్యాయంలో 2 సూచక్రియలు ఉంటాయి అన్నమాట. రెండవది ఏంటండి? మూడవది పేలు చేసేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మోసే కర్ర ఎత్తి ధూళిని కొట్టినప్పుడు ఆ ధూళి అంతా దేశం అంతా కూడా పేలుగా మారిపోయింది. పేలంటే చిన్నయే కదా, ఏం చేస్తాలే అని అనుకుంటాం. తల్లో పేలున్న వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మా, తల్లో పేలున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆ పేలు ఏం చేస్తాయండి? కూర్చొనేవో, పడుకోనేవో, మనశ్శాంతిగా ఉండనేవో. పేలు కుడితే బాధ, చూడడానికి చిన్నదే, ఎలాగుంటుందండి? నువ్వు గింజంత ఉండదా? దానికంట చిన్నగా ఉంటుంది పేలు. దేశమంతా పేలైపోతే వారి తలలో పేలు ఉన్నప్పుడు, ఇంట్లో పేలు ఉన్నప్పుడు, వారి మీద పేలు ఉన్నప్పుడు ఆ పేలును చూసి వారికి చాలా చిరాకు వచ్చింది, అసహ్యం వేసేసింది. పెరిగిన బిడ్డలారా, చదువుతామని చూడండి ఒకసారి. చాప దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందున ధూళి అంతయు పేలైన శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరు, కానీ అది వారి వలన కాకపోయేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నారు? మంత్రగాళ్ళు కూడా వాళ్ళకి చేయాలని కోరుకున్నారు, మంత్రగాళ్ళు కూడా వాళ్ళకి చేయాలని ఆలోచన చేశారు.
కానీ మంత్రగాళ్ళు పేలును పుట్టించలేకపోయారు. పేలు కలగాలంటే దేవుని శక్తి వలన కలుగుతుంది. ఏ అద్భుత కార్యమైన దేవుని కృప చేపన దేవుని యొక్క శక్తి వల్లనే జరుగుతుంది. ఈ రోజున మనము దేవుని బిడ్డలుగా జీవించడానికి దేవుని కృపే కారణం. దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ప్రియమైన బిడ్డలారా, పేలును వారు చేయాలనుకున్నారు కానీ వారి వలనది కాలేకపోయిందని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయమని సొగనుగాండ్రు చెప్తున్నట్టు 19వ వచనం చదవండి ఒకసారి. సొగనుగాండ్రు ఇది ఏమన్నారు వాళ్ళు? అయ్యా రాజుగారు, ఈ పేలు చేసేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది మనుషుల శక్తి కాదు. ఈ పేలు చేయడం అనేది మనుషుల శక్తి కాదు, కానీ ఇది ఎవరి శక్తి అన్నారండి వారు? శకునగాండ్రు వచ్చారు, మంత్రగాళ్ళు వచ్చారు, గారటి విజయగాళ్ళు వచ్చారు. మీరు కూడా చేయండి అంటే రాజుగారు వీళ్ళు ఏమన్నా తెలుసా? ఇది దైవ శక్తి తప్ప మాంత్రికుల శక్తి ఇది కాదని వారు 19వ వచనంలో చెప్తున్నట్టుగా మనం అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను, అతడు వారి మాట వినకపోయాను. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున్న లేచి ఫరో ఎదుట నీవు నిలువము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతను చూసి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, నీవు నా ప్రజలు పోనీయని ఎడలా చూడుము, నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి, నీ ఇండ్లలోనికి ఈగల గుంపును పంపుదని, ఐగుప్తుల ఇండ్లను వారు ఉన్న ప్రదేశంలో ఈగల గుంపుతో నిండి ఉండును, మరియు భూలోకములో నేనే యెహోవాను నువ్వు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించుతున్న గోషేను దేశం మినహాయించేదను, అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిస్థితి రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవల్లని మోషేకు ఆరోళ్ళకు ఆజ్ఞాపించి మరలా రాజుగారి దగ్గరికి దేవుడు పంపించాడు. వీరు మరలా వచ్చారు. రాజా, నా ప్రజలు పోనెత్తావంటే నేను పోనివ్వను అన్నాడు. నువ్వు పోనివ్వకపోతే ఐగుప్తులో మొట్టమొదటిగా నీరు రక్తంగా మారింది కదా, అదొక సూచక్రియ. రెండవది ఐగుప్తు దేశం అంతా కూడా కప్పలతో నిండిపోయింది కదా, అది రెండవ సూచక్రియ. మూడవ సూచక్రియ ఏంటి? ఆ దేశమంతా పేలు కలిగింది కదా, ఇది కూడా దేవుని యొక్క అద్భుతము. నాలుగవది చూసినట్లయితే నీ దేశంలో ఈగలన్నీ కూడా గుంపు గుంపులుగా వచ్చి నీ దేశాన్ని ఈగలు చుట్టముడతాయని చెప్పినప్పుడు రాజుగారు వినకపోతే 34 యెహోవా అలాగూ చేశాను. 24 వచ్చింది చూద్దాండి. యెహోవా అలాగూ చేసిన బాధాకరమైన ఈగల గుంపులు జాగ్రత్తగా వినండి, ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇంటిలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించాను. ఆ దేశము ఈగల గుంపుల వల్ల చెడిపోయాను. అప్పుడు ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియజనబడ్డారా, నాలుగో అద్భుత కార్యం చేసేసరికి ఫరోకి కొద్దిగా బాధ కలిగింది, భయం వేసింది. ఈగల గుంపులు చూసేసరికి ఎండాకాలం మామిడికాయల సీజన్లో ఈగలు వస్తూ ఉంటాయి. ఇంట్లో తిరిగే ఈగలు వేరండి. పడుకున్నప్పుడు ఈగ ముఖం మీద అల్లింది అనుకోండి, మనకు నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. 2-3 ఈగలు ఉంటేనే మనం భరించలేము. ఐగుప్తు దేశం అంతా ఈగలతో నిండిపోయినప్పుడు వారు అసలు భరించలేని పరిస్థితిలో ఉండి రాజుగారి దగ్గరికి వచ్చి వారు మొరపెట్టుకుంటుంటే రాజుగారికి దేవుని యొక్క శక్తిని తెలిసి గమనించుకుని రాజుగారు ఈ మోషే అహరోనులను పిలిపించి ఏమన్నా తెలుసా? మీరు దేవుని ఆరాధించడానికి వెళ్ళండి, కానీ ఈ దేశంలోనే మీరు ఆరాధించాలి. 3 రోజుల ప్రయాణం వెళ్ళిన తర్వాత ఆరాధిస్తానన్నారు కదా, అలా కుదరదు. ఇప్పుడు మీరేం చేయాలి? ఈ దేశంలోని మీ దేవునికి బలులు అర్పించండి అని వారితో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 26వ వచనం చూడండి. అందుకు మోషే చెప్తున్న మాట, అట్లు చేయదగదు. మా దేవుడని యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తులకు ఏయములు, ఇదిగో మేము ఐగుప్తులకు ఏయమైన బలిని వారి కొన్నులు ఎదురు అర్పించిన యెడల వారు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యంలోనికే 3 దినాల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడని యెహోవాకు మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించదమని వారు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. మొట్టమొదటి రక్తం, రెండవది కప్పలు, మూడవది పేలు, 4వది ఈగలను రప్పించాడు. గమనించినట్లయితే
రక్తంగా మారినప్పుడు నీళ్ళు లేకుండా చచ్చిపోయారు చాలామంది. కప్పలు వచ్చినప్పుడు చాలామంది చచ్చిపోయారు. అలాగే పేలు వచ్చినప్పుడు ఆ గోకులకు చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఈగలు వచ్చి గుంపులు వచ్చినప్పుడు వారందరూ కూడా చాలా బాధలు పడిపోతూ రాజుగారి దగ్గర మనం చేస్తే రాజుగారు సరేలే వీళ్ళని పోనిస్తాను, కానీ నా దేశం విడిచి వెళ్లకుండా ఈ దేశంలోనే మీరు బలులు అర్పించిన చెప్పినటువంటి మాటను బట్టి ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. ప్రియమైన రాజుగారు ఏమేమి కార్యం చేశాడు? కొట్టకుండా తిట్టకుండా వీళ్ళని చంపేయాలంటే ఏం చేయాలి? ఐగుప్తీయులందరూ ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా ఈ దేశంలో బలులు అర్పించండి. బలులు అర్పించాలంటే మేకలను కోయాలి, ఎద్దులను కోయాలి, బలిగా దేవునికి అర్పించాలి. అయితే దేవునికి బలి అర్పించడం ఇశ్రాయేల్ జనాంగానికి ఇష్టమే, కానీ ఐగుప్తులకి అది హేయమైనటువంటి కార్యము కనుక ఐగుప్తు వీరు బలులు అర్పించడం చూసి ఐగుప్తులు వీరిని రాళ్ళు రూపు చంపేటటువంటి సందర్భం ఉంది కనుక రాజుగారు ఒక ఎత్తుగడ వేశాడు. ఏమనంటే ఇక్కడే మీరు బలిని అర్పించండి అని. అప్పుడు మోషే అంటున్నాడు, ఇక్కడ బలి అర్పిస్తే ఐగుప్తులు మమ్మల్ని రాళ్ళతో కూడా చంపేస్తే నీకు ఆనందంగా ఉంటుందని నువ్వు అలా చేస్తున్నావు కనుక మేము అర్పించే బలి వారికి ఏం కనుక వారు మమ్మల్ని రాళ్ళు రువ్వి చంపవచ్చు కనుక మేము మా దేవుడు చెప్పినట్టుగా అరణ్యంలోనికి 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళి మేము దేవునికి బలి అర్పిస్తాం, కానీ నీవు చెప్పినట్టుగా మేము చేయమని చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ ఈగల గుంపు ఐగుప్తుల ఇళ్లలో ఉంది, కానీ ఇశ్రాయేలు ఇళ్లలో మాత్రం ఎక్కడ కూడా ఈగలు ప్రవేశించలేదు. రక్తము కూడా వారి ఇళ్లలో నీరు రక్తంగా మారలేదు. అలాగే వారి ఇంట్లోనికి కప్పలు ప్రవేశించలేదు, వారి ఇంట్లోకి పేలు కూడా ప్రవేశించలేదు. కారణం ఏంటంటే దేవుడు ఇశ్రాయేలు జనాంగం యొక్క ఇళ్లను మినహాయించి మిగిలిన ఇళ్లలోనే కప్పలు కానీ పేలు కానీ ఈగలు కానీ వచ్చినట్టుగా దేవుడు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక మొట్టమొదటిది దేవుడు అద్భుతమైన కార్యము రక్తమును నీళ్ళ రక్తంగా మార్చడం. రెండవది దేశమంతా కప్పలు రావడం. మూడవది దేశమంతా పేలు రావడం. నాలుగవది దేశమంతా ఈగలతో నిండిపోవడం. ఈ 4 అద్భుత కార్యాలు దేవుడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో దేవుడు 4 అద్భుత కార్యాలు చేశాడు. మిగిలిన 9వ అధ్యాయము 10వ అధ్యాయంలో 6 అద్భుత కార్యాలు చేసిన తర్వాత అప్పుడు ఫరో ఇశ్రాయేల్ జనాంగాన్ని పంపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. వచ్చే వారం మనము 9వ అధ్యాయము 10వ అధ్యాయం ధ్యానం చేసుకుని దేవుడు చేసిన అద్భుత కార్యాలను మనము జ్ఞానం చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుందాం. ఈ సందర్భంలో మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. దేవుడు చేయలేని పని ఏమీ లేదండి ఈ లోకంలో. దేవుడికి అసాధ్యమైనది కూడా ఏది లేదు. ఒకవేళ కష్టాల్లో ఉండి ఇరుకులో ఉండి ఇబ్బందుల్లో ఉండి నాకు సహాయం చేసేవారు ఎవరున్నారని నువ్వు అనుకోవచ్చు. దేవుడు మోసే నిలబెట్టుకుని తన చేతికార చేత అద్భుతాలు సృష్టించిన గొప్ప దేవుడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్న దేవుడు కూడా ఆయనే. మీకున్నటువంటి బాధ కానీ కష్టం కానీ ఇబ్బందులు కానీ దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టినట్లయితే దేవుడిని అడిగినట్లు అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. మన జీవితంలో కూడా అటువంటి అద్భుత కార్యాలు జరిగించి మనలను ఆశీర్వదించే దేవుడిగా ఉన్న సత్యాన్ని ఈ అధ్యాయాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోసే నిలబెట్టుకున్నాడు, రిక్తుడైన వాడిని నిలబెట్టుకున్నాడు, అద్భుత కార్యాలు చేశాడు. నీలో నుంచి కూడా దేవుడు అద్భుత కార్యాలు చేయడానికైనా ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎవరికి ప్రార్థన చేసిన వారికి స్వస్థత కలుగుతుంది. ఎవరిని కనుక నువ్వు దీవించినా కానీ వారు దీవించబడతారు. కనుక ఈ సమయం అంతా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి అడగండి, ప్రభువా నీ ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చూసేటటువంటి కనులు నాకు దయచే, భాగ్యం నాకు దయచే. నేను కూడా అటు రీతిగా ప్రభువా నశించిపోవచ్చున్న వారిని వెతికి రక్షించడానికి, నశించిపోవచ్చున్న వారి కొరకు ప్రార్థన చేయడానికి, వారు కూడా నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి చేరేలాగా వారి కొరకు కూడా నేను ప్రార్థించడానికి అటువంటి శక్తిని బలము నాకు దయచేయనని మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన వల్ల కూడా అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అటు రీతిగా దేవుని సన్నిధానం ఉంటూ దేవునితో ఉంటూ మనం ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంతమునైనా మోషేని ఏర్పాటు చేసుకున్నారు. మోషేకు తోడుగా అహరోన్ని ఇచ్చారు తండ్రి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు జనాంగా నడిపించడానికి, విడిపించడానికి, రాజు సముఖము నుంచి వారిని నైనా క్షేమంగా పంపించడానికి ఇశ్రాయేలు జనాంగం మీద మీరు చూపించిన కృప, ప్రేమ నైనా మీ కనికరం అద్భుతమైన తండ్రి. ఈ సమయం ముందునైనా
వారిని విడిపించడానికి రాజు ఒప్పుకొనకపోయినప్పుడు, రాజు హృదయం కఠినమైనప్పుడు నీటిని రక్తంగా మార్చావు తండ్రి, కప్పలను రప్పించావు తండ్రి, అలాగే పేలను ప్రభు సృష్టించావు తండ్రి. అలాగేనైనా ఆఖరికి నేను ప్రభు ఈగలను కూడా రప్పించి పరో జీవితంలో పరో చూడని అద్భుత కార్యాలు, శకునుగాండ్రు కానీ మంత్రికులు కానీ అయినా ఎవరు చేయనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు మోసే చేత మీరు చేయించినందుకు స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో కూడా ప్రభా నువ్వు మేలు చేయగలిగిన గొప్ప దేవుడవు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. మా జీవితంలో మేము ఎదగలేకపోతున్నాం, ఎదిగేటట్లు చేయగలిగిన గొప్ప దేవుడు నువ్వే తండ్రి. మా జీవితంలో సంతోషం లేదు, సంతోషాన్ని దయచేయగలిగిన గొప్ప దేవుడు నైనా. మాకు శ్రమలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా కానీ వాటన్నిటిని తప్పించి మా జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి తగినటువంటి దేవుడు నువ్వే తండ్రి. మోషేని నడిపించుకున్నట్టు కానీ, అహరోను నడిపించినట్టు కానీ, ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించినట్టు కానీ నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా విడిపించండి. విడిపించగల శక్తిమంతుడు నీవే. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ప్రభా ఉన్నటువంటి శోధనలు బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులు బట్టి నైనా మమ్మల్ని కూడా విడిపించినైనా మా జీవితంలో, మా కుటుంబంలో అద్భుత కార్యాలు జరిగించి ఈ లోకంలో నీ సాక్షిగా ఉండడానికి, నీ సొత్తైన ప్రజలుగా ఉండడానికి, నీ రాజ్యంలో వారసులుగా ఉండడానికి నీ కృప చూపించండి. విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాల ఫలింప చేయండి. అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు నాకు ఉండగా నాకు భయమేలా అనేటువంటి మనస్సు నేను ప్రభా నీ బిడ్డలు కలిగి ఉండడానికి కృప చూపించమని నేను ప్రభా ఈ సమయం ముందు నీ బిడ్డల మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ప్రభు ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ త్వరలో ఉన్నటువంటి సేవన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో ప్రతిమల్లి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.